నమస్కారం ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నేను అధికారంలోకి వచ్చినాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. చేయకపోగా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఔలే బ్రాండ్లు అవన్నీ ఏంపల్లో తయారు చేసి ఆ బత్తాయి చెట్ల కింద కూర్చొని తయారు చేస్తారు. మూతలుగా ఒళ్ళే కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు ఔలే మద్యం అంతా కూడా స్పిరిట్ ఒత్తిడి స్పిరిట్ అది పంపిస్తున్నారు. బాగానే ఉండదు. సరే బస్ శివరాజు ఎందుకు ఈ విధంగా మాట్లాడి ముందు గురించి అనుకుంటారేమో. ఏం జరిగిందంటే ఇండియా ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది వైజాగ్లో. అక్కడికి పోయినారు. అక్కడ ఇంగ్లాండ్ నుంచి వచ్చినారు చూసేదానికి. వాళ్ళు మనం చెప్పింది కాదు అది. ఓలే పాపము ఏ విధంగా ఇబ్బంది పాలైనారో ఒకసారి మీరు కూడా ప్రజలు కూడా చూసే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతోనే నేను మీకు వీడియో అయితే చూపించండి. ఇకపోతే చూడండి, ఇది స్టేడియం. ఈ స్టేడియం వెనకల ఇది వైన్ షాపు. చూడండి బాగా మీరు, ఇది వైన్ షాపు. ఈ వైన్ షాప్ కాడికి పోయినారు పాపం తెలియక. లేత లివర్లు వాళ్ళు లేదో మంచి మంచి వైన్ తాగేవాళ్ళు, లేదంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఇది తాగేవాళ్ళు అనమాట. 18 years 20 years ఉండేటువంటి స్క్రాచ్ విస్కీలు సింగిల్ మాల్ట్లు ఇట్లా తాగేవాళ్ళు అయిపోయా. ఈడ నాగి స్పిరిట్ తాగినారు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి. మా ఓడి ప్రెసిడెంట్ మెడలో స్పెషల్ స్టేటస్ ఇట్లాంటి మందులన్నీ ఉండే అవి తాగినారు. బీరు తాగినారు, ఏం తాగినారు తెలీదు. బుంబు బీరు ఇంకేమేమి రకాలు ఉన్నాయి ఆడ మనకు అవన్నీ తెలీదు. సరే చూద్దాం అది కూడా ఏంది కథ అనేది. చూడండి బాగా తాగినారు, చూడు లెక్కిచ్చినారు, తీసుకున్నారు, అన్నీ జరిగినాయి. సరే మళ్ళీ ఏమైంది ఏంది కథ అని చూస్తే తాగినాక మళ్ళీ ఆమె మునుకోన్నాడియా లివర్లు లేతాయి కదా పోయినాయి, ఒత్తిపోయినాయి. లివర్లతో కూడా డ్యామేజ్ అయిపోయి ఈడ మునుకొని పాపం ఈడు గుడుగాలు చూడు. ఆడుంటే ఇంగ్లాండ్లో బ్రహ్మాండంగా మంచి ముందు తాగి తిరుగుతూ ఉన్నాడు. అయినా ఈడుకొచ్చి ఐసీయూలో మునుకున్నాడు. ఐసీయూలో మునుకొని సరే ఇది ఫుడ్ పాయిజన్ అయింది, ఇంకా నేను తట్టుకోనని చెప్పి ఇదో చూడండి ఈ విధంగా ఓన్లే ఇంగ్లాండ్ ఆర్మీ అని చెప్పి వాళ్ళు ఈ విధంగా పెట్టినారు. ఇది కథా కార్ఖాని. ఇకనైనా సరే రాష్ట్ర ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మందులు తాగాకండి. మీ లివర్లని చెడగొట్టుకోవద్దు. లోపల లివర్లు పోతాయి, కిడ్నీలు పోతాయి, పెరాలసిస్ వస్తుంది. ఎంతమంది చావు కారణమైనాడు జగన్మోహన్ రెడ్డి అని ఒకసారి ఆలోచన చేసుకొని ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దెదించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం.